వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. యుద్ధం పరిష్కారం లేకుండా పూర్తి చేయడం ఎవరి వల్ల ఎవరికి లాభం ఉండదు. యుద్ధం చేయడం వల్ల ఏదో ఒక ప్రయోజనం పొందాలి. అలా కాని పక్షంలో లక్షల కోట్లు తగిలేసుకోవడం, కోటాను కోట్ల ఆయుధాలను బుడిదల పోసిన పన్నీరు చేయడం ఇవన్నీ కూడా సమస్యను జటిలం చేస్తాయి. ఫలితం లేకుండా యుద్ధం ముగియాలంటే అవతల పక్షం పూర్తిగా చేతులెత్తేసేయాలి. కానీ అక్కడ యూరోప్ దేశాల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏదో రకంగా తమకు కొంత ఫేవర్ జరిగిందన్న భావన కలిగించాలని చూస్తుంటే అసలు సమస్య లేదంటోంది రష్యా. ఎవరెటుపైనా తమ దారి తమదేనంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా తమకు కావాల్సిందేంటో నేరుగా సూటిగా సుత్తి లేకుండా చర్చల సందర్భంగా తేల్చి చెప్పాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇక కాల్పుల విరమణ లాంటి బిస్కెట్లు అక్కర్లేదని, తాము కోరింది ఇచ్చేస్తే యుద్ధాన్ని పూర్తిగా ఆపిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికే చాలా భూభాగాలను కోల్పోయిన ఉక్రెయిన్ గజం భూమి కూడా ఇక ఉపేక్షించబోమంటోంది. మొత్తంగా ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ పక్షం వహిస్తాడా, పుతిన్ చెప్పినట్టు నడుచుకుంటాడా అనేది పెద్ద మిస్టరీగా మారనుంది. యుద్ధం మిగించడానికి కాల్పుల విరమణ సరిపోదని, శాంతి ఒప్పందమే అందుకు శాశ్వత పరిష్కారమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా ఉక్రెయిన్ మధ్య 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న రక్తపాతం ఆగుతుందా లేదా అన్న చర్చ జోరుగా సాగుతున్న సమయంలో ఇండియాపై అమెరికా ఆంక్షల తర్వాత అమెరికాతో ఈ వ్యవహారాన్ని చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎటకేలకు అంగీకరించాడు. ఈ చర్చల సందర్భంగా బ్రహ్మాండం బద్దలవుతుందని, తన మాట రష్యా వినుకుంటే అంతు చూస్తానంటూ ట్రంప్ రెచ్చిపోయి మాట్లాడాడు. సీన్ కట్ చేస్తే పుతిన్ ఇది కావాలంటున్నాడు అంటూ ట్రంప్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఒకేసారి చర్చలు జరిపి పుతిన్ డిమాండ్స్ పరిష్కరిస్తే ఇక తనకు విలిమేముంది అని ట్రంప్ భావిస్తున్నాడు. ఇప్పటికే యూరోప్ దేశాలు సైతం ట్రంప్ పుతిన్ మధ్య ఏం చర్చ జరిగిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రంప్ బయటకు చెప్పేది ఒకటి, ఒరిజినల్గా జరిగేది మరొకటి అని కూడా అందరికీ తెలిసిందే. తనకు ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్తే అందుకు అవతలి పక్షాన్ని దేనికైనా ఒప్పించగల గటిగుడు ట్రంప్. ఇప్పుడు పుతిన్ ట్రంప్ని ఎలా సాటిస్ఫై చేస్తాడనేది మాత్రం ఎవరికీ తెలియని పరిస్థితి. యుద్ధం ఆపుతావా, చంపమంటావా అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు నీకేం కావాలో చెప్పేస్తా అన్నట్టుగా మొత్తం వ్యవహారంలో ట్రంప్ పుతిన్కి భరోసా ఇచ్చాడన్న అనుమానం కలుగుతోంది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో జరిగిన 2 రోజుల శిఖరాగ్ర సమావేశం అనంతరం వాషింగ్టన్కి తిరిగి ప్రయాణం చేస్తూ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాటో నాయకులతో దాదాపు గంటల పాటు ఫోన్లో చర్చించారు. ఆ తర్వాత ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు వెల్లడించాడు. ఈ భయంకరమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఉత్తమ మార్గం నేరుగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందన్నాడు. అందుకు పార్ట్నర్స్ అందరూ అంగీకరించాల్సిందే అన్నాడు. కాల్పుల విరమణ కొన్నిసార్లు మాత్రమే వర్కౌట్ అవుతాయని, లాంగ్ రన్లో వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, శాంతి ఒప్పందమే శాశ్వత పరిష్కారమని ట్రంప్ చెప్పారు. పుతిన్తో జరిపిన చర్చల సారాంశాన్ని ట్రంప్ వివరించాడు. పుతిన్ తాత్కాలిక విరమణపైన ఆసక్తి చూపడం లేదని, ఆయన పూర్తిస్థాయి ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పాడు. ఇక ఈ వ్యాఖ్యలతో ట్రంప్ రష్యా ఆలోచనను ట్రంప్ పూర్తిస్థాయిగా సమర్థిస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే యూరోపియన్ నేతలు మాత్రం మొత్తం వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఎందుకంటే రష్యా గతంలో చేస్తున్న ఒప్పందాలను ఉల్లంఘించిన చరిత్ర ఉందని వారు గుర్తు చేస్తున్నారు. శాంతి ఒప్పందం పేరిట మాస్కో తనకు అనుకూలమైన షరతులను ఒప్పించుకునే అవకాశం ఉందని కూడా వారిలో భయం ఉంది. జెలెన్స్కీ పక్షాన్ని చూస్తే యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి శాంతి ఒకే ఒక ఆశ. కానీ ఆ శాంతి దారి ఎలా ఉండాలి? రష్యా ఆక్రమించిన బోగ్ భాగం తిరిగి వస్తుందా, లేక ఉక్రెయిన్ రాజీ పడాలా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్న సమయంలో పుతిన్ కోరిన కోరికే ఇప్పుడు ఉక్రెయిన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న డొనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా తమకు స్వాధీనం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ చర్చల భాగంగా ప్రస్తావించాడు. ఇప్పటికే డొనెట్స్క్ మెజారిటీ భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. బొగ్గు గనులు, ఉక్కుకు స్వర్గధామంగా ఉన్న ఈ ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టు కోసం రష్యా 2022 నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. చర్చల సందర్భంగా ట్రంప్ను పుతిన్ ఈ విషయంపై ఉక్రెయిన్ స్పష్టత ఇస్తే యుద్ధాన్ని ఆపేస్తానని తేల్చి చెప్పాడు.
రైట్గా ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అంది సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్కారం అండి. సత్యం గారు వినిపిస్తుందా? సత్యం గారు సత్యం గారు, కాల్పుల విరమణ ఒప్పందాలు సరిపోవని, శాంతి ఒప్పందమే శాశ్వత పరిష్కారమని ట్రంప్ చెప్పడాన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఒక ట్రంప్ అనడమే కాదు, పుతిన్ కూడా అదే ప్రతిపాదించాడు. ఇది శాశ్వతమైనటువంటి ఒప్పందం జరగాలి తప్ప తాత్కాలికమైనటువంటి ఒప్పందాలు ఉంటే మళ్ళీ వయలేషన్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది. ఈ శాంతి ఒప్పందం కింద పుతిన్ అయితే ప్రతిపాదించే అవకాశం నాటోలో చేర్చుకోవద్దు, అసలు యుద్ధం ప్రారంభమైంది ఆ కారణం మీద. గతంలో సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ చీలిపోయినప్పుడు, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు రిపబ్లిక్ని ఒక్కొక్క దేశంగా ఏర్పడి అంతర్జాతీయ సంబంధాలు నెలకొల్పుతున్నప్పుడు బ్రాడ్గా అమెరికాకు, సోవియట్ యూనియన్కు, రష్యాకు ఒక అండర్స్టాండింగ్ ఏర్పడింది. ఆ దేశాలని గౌరవిస్తాం కానీ నాటోలో చేర్చుకోమని. కానీ ఉక్రెయిన్ నాటో చేర్చుకుంటాం అనడంతో రష్యా అభ్యంతరం చెప్పింది. భౌగోళికంగా రష్యాకు చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి, ఉక్రెయిన్ దరిదాపు అంతర్లీనంగా ఉన్నది కాబట్టి చేర్చుకోవటానికి వీలు లేదని అభ్యంతరం చెప్పింది. అక్కడే యుద్ధం స్టార్ట్ అయింది. నాటోలో చేరుతామని జెలెన్స్కీ అన్నాడు, నాటోలో చేర్చుకుంటామని నాటో దేశాలన్నాయి. కాబట్టి యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు శాంతి ఒప్పందం జరగాలంటే ఖచ్చితంగా అనేకమైనటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. కానీ ఏ ఎక్స్పెక్ట్ చేసినా ఒకటైతే ఉండే అవకాశం ఉంది. నాటోలో ముందు నాటోలో చేర్చుకోని నాటోను స్పష్టం చేయాలి, లేదా జెలెన్స్కీ అయినా ఉక్రెయిన్ భవిష్యత్తులో నాటోలో చేరదనే చెప్పాలి. అలా అయితేనే శాంతి ఒప్పందం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది డిసైడ్ అయితే మిగతా విషయాలని పరిష్కారం కావటం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. అయితే సత్యం గారు, పుతిన్ చెప్పినట్టు మాకు కావాల్సింది ఇస్తే వెంటనే యుద్ధం ఆపేస్తామని చెప్పడం శాంతి ప్రతిపాదన లేక బ్లాక్ మెయిల్ అంటారా? బ్లాక్ మెయిల్ కాదండి. బ్లాక్ మెయిల్ అమెరికా చేసింది. పుతిన్ గట్టిగా నిలబడ్డాడు. పుతిన్ని బ్లాక్ మెయిల్ అనలేము, పుతిన్ ప్రతిఘటించండి అంటాం. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొంటే మేము 50% సుంకాలు వేస్తామని భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేసిండు ట్రంప్. తర్వాత భారతదేశానికి ఆయిల్ అమ్మితే మేము రష్యా మీద ఇంకా అదనపు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత అదనపు ఇంకా నియంత్రణలు డిక్లేర్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి రష్యాని బెదిరించండి. అట్లాగే రష్యా నుంచి ఆయిల్ కొంటే చైనా మీద కూడా ఇప్పుడున్న 30% కన్నా 50-100% కూడా ఆలోచించాల్సి వస్తుందని చైనాని కూడా బ్లాక్ మెయిల్ చేసిండు. కాబట్టి ట్రంప్ బ్లాక్ మెయిల్ చేస్తే దానికి రష్యా ఎదురు తిరిగింది. రష్యాకు చైనా, భారతదేశం సహకరించినాయి. కాబట్టి బ్లాక్ మెయిల్ చేయటానికి ప్రయత్నం చేసింది ట్రంప్, దాని ఎదురు నిలబడేది పుతిన్. తర్వాత నిన్న అలస్కాల చర్చలకు పోయే ముందర కూడా ఒక బ్లాక్ మెయిలింగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు ట్రంప్. ఏమనంటే, మీరు ఉక్రెయిన్ గనక యుద్ధం ఆపకపోతే ఇంకా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఒక హెచ్చరిక చేసే అలస్కాకు చర్చలకు వచ్చాడు. కానీ పుతిన్ గట్టిగా ఒక ఇంచు కూడా జరగకుండా నిలబడ్డాడు. దాంతో ఇవాళ ట్రంపే కొన్ని ప్రాంతాలు జెలెన్స్కీ లేదా ఉక్రెయిన్ వదులుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ విషయాలన్నీ కూడా యూరప్ తోటి జెలెన్స్కీ తోటి మాట్లాడాల్సి ఉంది అని చెప్పేసి ట్రంప్ మాట్లాడాల్సిందని చెప్పకుండా ఒప్పుకోవాల్సి ఉంటుందనే స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి పుతిన్ గట్టిగానే నిలబడ్డాడు అనుకోవాలి మనం. ఇది వరల్డ్ వైడ్ గా చాలా సమస్యలకు పరిష్కారం అయింది. అయితే ట్రంప్ని ఇట్లా దారికి తెచ్చింది మాత్రం ముగ్గురు: పుతిన్, జెమిన్, తర్వాత ఇవాళ ఉన్నటువంటి మోడీ. వీళ్ళు ముగ్గురు మధ్య అంతర్జాతీయ వ్యాపారంలో సంబంధాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి అనడానే ట్రంప్ మీద ప్రెజర్ పెరిగింది. ప్రెజర్ పెరగడంతో ఇవాళ దారికి వచ్చాడు. అయితే సత్యం గారు, ఆల్రెడీ పుతిన్ కోరడం జరిగింది, డొంటెస్క్ ప్రాంతాన్ని మాకు వదిలిపెట్టండి అని. ఉక్రెయిన్ ఇప్పటికే చాలా భూభాగాలు కోల్పోయింది, మరి ఇప్పుడు డొంటెస్క్ ప్రాంతం కూడా వదులుకుంటుందంటారు? వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అసలు ఉక్రెయిన్లో ఎన్నాళ్ళ రష్యా జయించని ఆయుధాలుండి కూడా ఎందుకు అబ్సల్యూట్ వార్ చేయలేదంటే, ఉక్రెయిన్లో
18% మంది ప్రజలు రష్యన్స్ ఉన్నారు. హ్మ్. తర్వాత డెంటెస్కీలో 48% రష్యన్స్ ఉన్నారు. కాబట్టి దరిదాపు ఉక్రెయినియన్స్ కన్నా ఎక్కువ ఉన్నారు రష్యన్స్ ఏది డెంటెస్కీ ప్రాంతంలో. అయితే ఉక్రెయిన్ పాత సోవియట్ యూనియన్ లాగా ఉండగా ఉక్రెయిన్ రిపబ్లిక్ అనేది డెవలప్డ్ రిపబ్లిక్. తర్వాత యూరోప్ కు చెందినటువంటి యూరోపియన్ ఖండంలో ఉన్నటువంటి రిపబ్లిక్. కాబట్టి వెనకబడ్డ రిపబ్లిక్స్ నుంచి డెవలప్డ్ రిపబ్లిక్ కు ఎక్కువ మంది రష్యన్స్ వలస వచ్చారు ఉక్రెయిన్ కు. ఇవాళ మన దగ్గర కూడా బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా నుంచి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు, తమిళనాడుకి ఎట్టొస్తున్నారో అట్లా అప్పుడు అక్కడ కూడా మిగతా వెనకబడి రిపబ్లిక్స్ నుంచి, ఏషియన్ రిపబ్లిక్ నుంచి యూరోపియన్ లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి రష్యాలో మాస్కో, తర్వాత ఈ ఉక్రెయిన్, ఇవన్నీ కూడా యూరోప్ భాగాలు. కాబట్టి యూరోప్ భాగంలోకి వాళ్ళు ఎక్కువ మంది వలస వచ్చారు. కాబట్టి వాళ్ళు ఉక్రెయిన్ లో 18% రష్యన్స్ ఉన్నారు, డెంటెస్కీలో 48% రష్యన్స్ ఉన్నారు. కాబట్టి ఇవాళ బహుశా రష్యా వదులుకొని ఉంటుంది, జెలెన్స్కీ వదులుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జెలెన్స్కీ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా ఆలస్యం చేస్తే జెలెన్స్కే పారిపోవాల్సి వస్తుంది ఉక్రెయిన్ నుంచి. అందుకని ఇవాళ ఖచ్చితంగా జెలెన్స్కీ ఏదో మేరకు ఆ జెలెన్స్కీని అమెరికా ఒప్పించాల్సినటువంటి అవసరం ఏర్పడే ఒత్తిడి అయితే ఉన్నది అమెరికా మీద. సత్యం గారు, శాంతి ఒప్పందం పేరుతో రష్యా తనకు కావలసిన షరతులను విధిస్తుందా? అందుకు ట్రంప్ వంత పాడే ప్రయత్నం చేస్తున్నాడా రష్యాకి? అసలు ట్రంప్ వైఖరి ఎటువైపు ఉంది? వంత పాడేటువంటి వైఖరి కాదు, వెనక్కు తగ్గే వైఖరి. ఎందుకంటే రష్యా తోటి, చైనా తోటి, భారతదేశం తోటి గత 6 నెలలుగా వైరుధ్యం పెట్టుకున్నాడు, వైరుధ్యం పెంచాడు కూడా. ఆ వైరుధ్యంలో అఫెన్సివ్ నుండి పెంచాడు. అందరినీ ముందు ఉక్రెయిన్ పేరు మీద బెదిరించాడు, ఆ తర్వాత టారిఫ్ల పేరు మీద బెదిరించాడు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని టారిఫ్స్ అని, ఎక్కువ టారిఫ్స్ అని బెదిరించాడు. ఇవన్నీ చేశాడు. కానీ అది రష్యాకు వంతబాటం కాదు. రష్యా నుంచి ఇవ్వాలి. ఎందుకంటే యూరప్ శక్తి డిఫెన్స్ లో చాలా చిన్న శక్తి, యూరోప్ యూనియన్ శక్తి. యూరోప్ యూనియన్ లో 27 దేశాలు ఉన్నాయి అదర్ దాన్ ఇంగ్లాండ్. 27 దేశాల యొక్క జీడిపి తక్కువే, ఏదో ఒక జర్మనీ తప్ప. మిగతా విషయాల్లో కూడా డిఫెన్స్ లో ఇంకా శక్తి అయినాం, మిలిటరీలో ఇంకా శక్తి అయినాం యూరోప్. ఎందుకంటే యూరోప్ లో ఇవాళ మొత్తం సైనికులు 3,20,000 మంది, మొత్తం యూరోప్ యూనియన్ కలిపితే. ఈ 3,20,000 మందిలో కూడా దరిదాపు 2 లక్షల మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. యూరోప్ కున్నది 1,20,000 మంది. అందులో యావరేజ్ ఏజ్ 45 ఇయర్స్. అంటే యూరోప్ మిలిటరీ అంతా ముసలి వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఇతర దేశాల మిలిటరీ యావరేజ్ ఏజ్ 30 ఉంటే వాళ్ళది 45 ఉంది. అంటే అంతా ఏజ్డ్ పర్సన్సే. ఎందుకని అంటే డెవలప్డ్ కంట్రీస్ లో డెవలప్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నప్పుడు మిలిటరీలో చేరడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఈ మధ్య కాలంలో యూరోప్ అనౌన్స్ చేసి ఇతర పేద దేశాల నుంచి ఎవరైనా సైనికులు దొరుకుతారని సెర్చ్ చేస్తున్నారు. అదే అమెరికా, రష్యాకు వస్తే దరిదాపు వాళ్ళకు 14 లక్షల నుంచి 15 లక్షల మంది మిలిటరీ ఉన్నారు. తర్వాత సోఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా అమెరికా, రష్యా తోటి ప్రపంచంలో వాళ్ళు లేవు. యూరోప్ అసలే పోలేదు. కాబట్టే ఇవాళ యుక్రెయిన్ జయించేసే, యుక్రెయిన్ కు సహాయం చేసే శక్తి యూరోప్ లేదు. అమెరికా పక్క తప్పుకుంటే యూరోప్ ఏం చేయలేదు, రష్యా కింద తట్టుకోలేవు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవాళ వంతబాటం కాకుండా అటు యూరోప్ను రక్షించుకోవటం, ఇటు ఉక్రెయిన్ మేరకు రక్షించుకోవటం అనేటువంటిది అమెరికా ఎత్తుగడగా వ్యూహంగా అనిపిస్తుంది. ఎందుకంటే పుతిన్ రష్యాని బెదిరించి చూశాడు. ఆ బెదిరించుల్లో పుతిన్ బెదరపోవడానికి చైనా, భారతదేశం ప్రధాన కారణం. కాబట్టి వాళ్ళ ట్రంప్ వెనక్కు తగ్గి ఏదో విధంగా రాజీ మార్గం అనుసరించాలన్నటువంటి వ్యూహంలో ఉన్నట్లుగా ఊపడుతుంది. అయితే సత్యం కాదు, యూరోపియన్ దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. రష్యా ఒప్పందాలపై విశ్వాసం లేకపోవడమే అందుకు కారణం అంటారు. ఆ వాస్తవానికి వైలేట్ చేసింది యూరోప్ దేశాలే కదా. ఇప్పుడు అమెరికాతో కలిపినటువంటి నాటో దేశాలన్నీ యూరోప్ దేశాలే. యూరోప్ దేశాలన్నీ ఒక్కొక్కటిగా నాటోలో చేర్చుకున్నారు. రష్యా నుంచి విడిపోయిన రిపబ్లిక్లను కూడా చేర్చుకున్నారు. మేము చేర్చుకోమన్న అమెరికా దాన్ని వైలేట్ చేసి నాటోలో చేర్చుకున్నారు. ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకుంటున్నట్టే ఇవాళ తగాదా ఈ యుద్ధం ప్రారంభమైంది. కాబట్టి వైలేట్ చేసింది యూరోపే తప్ప రష్యా కాదు ఈ విషయంలో, ఉక్రెయిన్ విషయంలో. తర్వాత యూరోప్ లో కొన్ని దేశాలకు విభేదాలు ఉన్నాయి ప్రధాన దేశాలతో. ఎందుకంటే రష్యా నుంచి గ్యాసు, తర్వాత పెట్రోల్ లేనిదే ఆ దేశాలు ఉండలేవు. తర్వాత మరి ఇక చలికాలం వస్తుందంటే 4-5 దేశాలకు అసలు రష్యన్ గ్యాస్ లేకపోతే అవి సర్వైవలే లేదు. కాబట్టి ఇప్పుడు కూడా 3-4 దేశాలు
ఆ యూరోప్ రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటాయి. అమెరికా మాట వినట్లేదు, మిగతా యూరోప్ దేశాల మాట్లాడిన వాటిలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి అబ్సల్యూట్ గా రష్యాని డిక్టేట్ చేసే పరిస్థితుల్లో యూరోప్ దేశాలు లేవు. ఇప్పటి వరకు అమెరికా అండ తీసుకొని ఆ ప్రయత్నం చేసింది. ట్రంప్ గనక లిబరల్ గా బిహేవ్ చేస్తే యూరోప్ అడ్డం తిరిగే అవకాశం లేదు, ఒప్పించే అవకాశం ఉంది, వెనక్కు తగ్గే అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరోప్ దేశాలను పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు. మరి ట్రంప్ ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడే అలవాటు ఉందని మనం గత సంవత్సరంగా అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా పుతిన్ తోటి అని విమానంలో పోతూ ఫోన్లు చేసి మాట్లాడి మళ్ళీ పుతిన్ తోటి మాట్లాడినటువంటి విషయాలకే కట్టుబడి ఉంటాడా, మళ్ళీ నెల రోజులు ఏమైనా మారుస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రంప్ పాజిటివ్గా ఉంటేనే పుతిన్ మాస్కో రమ్మని ఆహ్వానించాడు. తర్వాత ట్రంప్ ఎట్లయితే జరిగిన చర్చల్ని యూరోప్ దేశాలకు జెలెన్స్కీ ఎట్లయితే బ్రీఫ్ చేస్తున్నాడో, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోడీకి తర్వాత జిన్పింగ్ కు ఇవాళ బ్రీఫింగ్ చేస్తున్నాడు అమెరికా ఏమన్నది ఏమిటనేది. కాబట్టి ఇవాళ ఈ రెండు దేశాల ఒపీనియన్ పుతిన్ తీసుకుంటుండు, యూరోప్ యొక్క ఒపీనియన్ ని ట్రంప్ తీసుకుంటుండు. కాబట్టి ఏ మేరకు ఎక్కడ మరి సంధి కుదురుతో మనం వెయిట్ అండ్ సీ అనేటువంటి పద్ధతుల్లో ఉన్నాం. సరే, ఇప్పుడు జెలెన్స్కీ తరపున యుద్ధం చేయలేక అలసిపోయిన యూరోప్ దేశాలు మొత్తం వ్యవహారంలో పుతిన్ నమ్మలేము అనడానికి కారణాలేంటి? ఒకటే, గతంలో దాడి చేయను, మా అంతటా మేము దాడి చేయం, మీరు దాడి చేస్తేనే ప్రయోగిస్తామని రష్యా అన్నది, పుతిన్ కాదు. అసలు రష్యా రిపబ్లిక్ తరపునే, రష్యా దేశం తరపునే ఆ స్టేట్మెంట్ ఉంది. కానీ జెలెన్స్కీ యుద్ధం ప్రారంభించడంతో ఇప్పుడు జెలెన్స్కే కాదు, ఇప్పుడు వెనకకు దక్కుంటా ఎప్పుడైతే ట్రంప్ యూరోప్ దేశాలు రష్యాని ఒంటరి చేసి దాడి చేయాలనుకున్నారో వెంటనే ఆటమిక్ మిజైల్స్ తీసుకొచ్చి యూరోప్ ఒడ్డున మోహరించాడు పుతిన్. వాస్తవానికి గతంలో ఆటమిక్ మిజైల్స్ యూరోప్ రష్యన్ బోర్డర్లో లేవు, ఇతర వైపు ఉన్నటువంటి వాయి తీసుకొచ్చి ఈ వైపు మోహరించాడు. ఎందుకంటే మరి దాడి చేస్తే ఎదురు దాడికి సిద్ధం కావాలన్నటువంటి ఒక ఇండికేషన్ కోసం పుతిన్ ఆ పని చేశాడు. మా మీద ఎక్కువ పెట్టనన్నటువంటి పుతిన్ ఎక్కువ పెట్టాడు కాబట్టి వాయులేడు చేశాడు, అది యూరోప్ యొక్క అభిప్రాయం. అమెరికా బెదిరింపులు లెక్క చేసేది లేదు అని చెప్పేసి మిజైల్స్ తీసుకొచ్చి యూరప్ తర్వాత రష్యా బోర్డర్లో పెట్టాడు. కాబట్టి రష్యాని మీరు మాట మీద నిలబడలేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తోటి యూరోప్ వాళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇచ్చారు. బహుశా పుతిన్ మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మా రక్షణకు మేము చర్యలు తీసుకోక తప్పదు అని మొన్నటే గతంలో చర్చలు అన్నాడు, ఇప్పుడు అదే చెప్తాడు. సార్, ఇప్పుడు ట్రంప్ బయటకు చెప్పేది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటని యూరోప్ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో దీనిపైన మీ అంచనా ఏంటి? అంటే యూరోప్కు ఒక అనుమానం ఉంది. ఏమిటంటే ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ మ్యాన్, ఎప్పుడు దేనికి సంధి కుదుర్చుకుంటాడో ఎప్పుడు ఏది చేస్తాడో తెలియదు. ఎందుకంటే చైనా మీద టారిఫ్ చేస్తున్న 250% అన్నాడు, 30% ఒప్పుకుండు. భారతదేశంలో పెంచుతున్నాను, నా అంత ఫ్రెండ్ లేడు మీకు అన్నాడు, మనల్ని నమ్మించి టారిఫ్లు పెంచాడు. అట్లాగే మనతోటి పెంచినప్పుడు యూయూ మీద కూడా టారిఫ్లు పెంచాడు. ఈ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మేము ఖండిస్తున్నాం, మేము దానికి ఒప్పుకోమని చెప్పేసి చైనా భారతదేశంతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాయి. కాబట్టి అటువంటిది చూసినాక అమెరికా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి యూరోపియన్ యూనియన్ యొక్క ఇంట్రెస్ట్లు లెక్కలోకి తీసుకోకుండా, తర్వాత ఉక్రెయిన్ యొక్క ఇంట్రెస్ట్ లెక్కలోకి తీసుకోకుండా వేరే నిర్ణయం అమెరికా తీసుకుంటే మేము నష్టపడతాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ ట్రంప్ ఏం మాట్లాడిండో ఏం చేస్తాడో అనేటువంటి అనుమానంలో ఉన్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు ట్రంప్ నిజంగా ఉక్రెయిన్ పక్షాన ఉన్నాడా లేక పుతిన్ మాట వినడానికే మొగ్గు చూపుతున్నాడా అన్న ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు అమెరికా యుద్ధం చేసే దశలో లేదండి, ఆర్థికంగా లేదు, సైనికంగా ఉంది కానీ ఆర్థికంగా లేదు. ఎందుకంటే దేశ జీడిపిలో 124% అప్పులు ఉన్నాయి. వాళ్ళ జీడిపి $30 ట్రిలియన్ అయితే అప్పులు $37 ట్రిలియన్. ప్రపంచంలో ఎవరికి ఇంత అప్పు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వదిలిపెట్టిపోయేటప్పుడు ఏం చెప్పిండు, అంతకుముందు ఉన్నటువంటి బిడెన్, మాకు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో చేసిన మొత్తం ఖర్చు $1.7 ట్రిలియన్, అంటే ఆల్మోస్ట్ ఆల్ భారత జీడిపిలో సగభాగం. ఇంత మాకు ఖర్చు అయింది, ఇంకా అమెరికా భరించే చిత్తేరు లేదని చెప్పేసి అధికారాన్ని తాలిబాన్లకు అప్పచెప్పిపోయారు. అట్లాగే అమెరికాలో కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చినాక పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి, అప్పుల భారం పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను తీసేయటం, తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కు ఇచ్చేటువంటి సహాయాన్ని నిలిపివేయటం,
ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంటాం. కాబట్టి ఇవాళ మరొక దేశం వచ్చి మరీ ముఖ్యంగా రష్యా జోలికి వచ్చి యుద్ధం చేసే స్థితిలో, ఉక్రెయిన్లో వచ్చి ప్రత్యక్షంగా యుద్ధం చేసే స్థితిలో లేదు. ఇప్పటికే యూరోప్ యూనియన్ తర్వాత అమెరికా 800 హెలికాప్టర్ల ఆయుధాలు పంపారు. ఇప్పటికే ఈ 2 ఏళ్లలో 800 సైనిక విమానాల్లో ఆయుధాలు పంపారు. వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా భారం పడుతుంది కదా. కాబట్టి ఇవాళ తర్వాత ఉక్రెయిన్ ప్రజల్లో కూడా ఫస్ట్ పాజిటివ్ ఉన్నారు. ఏదో జెలెన్స్కీ హీరోయిజం చేస్తుండని. కానీ ప్రదేశాలు ఆక్రమించి కొలాప్స్ అవుతుంటే, వనరులు మొత్తం కూడా కొలాప్స్ అవుతుంటే, అసలు వాళ్ళు సస్టైన్ కావటమే కష్టం అవుతుంటే, అవతల దరిదాపు ఒక 20-30 లక్షల మంది యూరోప్ పోలాండ్ చుట్టూ ఉన్నటువంటి దేశాలకు పారిపోయారు, ఏది ఉక్రెయిన్ నుంచి. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా అలిసిపోయి ఎదురు తిరిగే స్థితి. జెలెన్స్కీ అసలు ఇండివిజువల్ డెసిషన్ తోటే ఇవాళ యుద్ధం జరుగుతున్నటువంటి స్థితికి ప్రజలు వచ్చారు. కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత, తర్వాత ఇతర దేశాల నుంచి ఒత్తిడి, ఇవన్నిటితోటి ఇవాళ జెలెన్స్కీ కూడా మెత్తబడట అవుపడుతున్నాడు. సరే, ఇప్పుడు డొనెట్స్క్ ప్రాంతం బొగ్గు, ఉక్కు వనరుల కారణంగా రష్యాకు కీలకం. ఈ ఆర్థిక కారణాల వల్లనే యుద్ధం ఇంతకాలం సాగుతుందంటారు? కాదండి, ఎందుకంటే వాళ్ళు ఎవరో ప్రింట్ మీడియాలో అది రాశారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు స్కేర్సిటీ ఉన్నటువంటి మినరల్స్ అన్ని, ప్రపంచంలో స్కేర్సిటీ ఉన్న మినరల్స్ లో 90% చైనాలు ఉన్నాయి, మిగతా యుక్రెయిన్లే ఉన్నాయి. కాబట్టి ఉక్రెయిన్లో ఇప్పుడు డెంటస్కిల్ అవి లేవు. అవన్నీ స్కేర్స్ మినరల్స్ అన్ని కూడా యుక్రెయిన్ ప్రాంతంలో ఉన్నాయి. ట్రంప్ ఆ మధ్య అన్నాడు ఏమనంటే, మీకు యుద్ధ సామాగ్రి సప్లై చేసిన అప్పంతా తీర్చడానికి మాకు ఇచ్చేయరని అడిగిండు, ఏది స్కేర్సిటీ ఉన్నటువంటి మినరల్స్. కాబట్టి ఇవాళ చైనా ఎగుమతులు అరికట్టగానే అన్ని ప్రపంచ దేశాలను విలవెల్లాడిపోతున్నాయి. ఎందుకంటే అవన్నీ మ్యాగ్నెటిక్ సంబంధించినటువంటి విషయాలు. మన ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో వాడేదంతా అదే. అవి లేకపోతే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీలన్నీ మూతపడతాయి. కాబట్టి ఇవాళ అంతకన్నా ఇంకా వాల్యుబుల్ మెటీరియల్స్ యుక్రెయిన్లే ఉన్నాయి. డెంటెస్కిల్ ఉన్నది బొగ్గు, ఉక్కే, అది సరిపోను రష్యాలో ఉన్నాయి. కాకపోతే అది కూడా ఒక విలువైందని రాసి ఉంటారు. కాబట్టి దానికోసమే నేను అనుకోవట్లేదు. 48% రష్యన్స్ ఉన్నారు, పౌరులు ఉన్నారు డెంటెస్కీలో. కాబట్టే డెంటిస్కి మాకు కావాలనే అవకాశం ఉంది. అసలు విలువైనటువంటి మెటీరియల్స్ ఇప్పుడున్న యుక్రెయిన్లే ఉన్నాయి. వాటి కోసం అమెరికా వెయిట్ చేస్తుంది. ఇచ్చిన ఆయుధాల పేరు మీద ఇచ్చిన అప్పు మొత్తం వాటి కింద కట్టండి అని జెలెన్స్కీ మీద ఒత్తిడి చేస్తుంది. అవి కానీ ఆలస్యంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు యూరోప్ దేశాల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏదో ఒక రకంగా తమకు కొంత ఫేవర్ జరగాలన్న అభిప్రాయంతో, భావనతో ఉందా? జెలెన్స్కీకి ఇంకా ఫేవరబుల్ ఏం జరుగుతుందంటే ఏం జరగదు. ఎందుకంటే యూరోప్ యూనియన్లో అప్పు తీరమంటాయి, అమెరికా అప్పు తీరమంటాయి. ఇప్పుడు అప్పు మాఫీ చేస్తే ఇవాళ సామాగ్రి మొత్తం వార్ మెటీరియల్, మొత్తం డిఫెన్స్ మెటీరియల్ అంతా సప్లై చేసినందుకు వాటిని గ్రాంట్ కింద లెక్కేసి అప్పులు కాదంటేనే కొంత రిలీఫ్ ఉంటుంది. కాదు మా అప్పులు మాకు తీర్చాల్సింది అంటే దరిదాపు ఉక్రెయిన్ ని మార్టిగేజ్ లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి జెలెన్స్కీ మీద ఒత్తిడి కొనసాగుతుంది. ముందు యూరోప్ యూనియన్ తర్వాత అమెరికా ఏమంటాయో చూడాలి ఈ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో. అంటే సార్, ఇప్పుడు నెక్స్ట్ అలస్కా మీటింగ్ తర్వాత రష్యా ఎలాంటి డిసిషన్లు తీసుకోబోతుందంటారు? ఇంకా హార్డ్ డెసిషన్లు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ అగ్రెసివ్నెస్ తగ్గింది. తర్వాత రష్యాకు ఏం చేయాలనే సలహాలు చైనా, భారతదేశం ఇస్తుంది, ఎట్లా నిలబడాలనేది. దరిదాపు అలస్కా నుంచి బయలుదేరేప్పుడు ట్రంప్ రష్యా నుంచి భారతదేశం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న విషయం మెన్షన్ చేయలే. వచ్చేటప్పుడేమో చర్చలకు వచ్చేటప్పుడేమో ఇట్లే గనక దిగుమతి చేసుకుంటే రష్యా మీద ఇంకా నియంత్రణలు విధిస్తాం, తర్వాత భారతదేశం మీద 50% విధించేది అనుకుంటూ వచ్చాడు. ఇద్దరు బెదిరించుకుంటూ వచ్చాడు. పోయేటప్పుడేమో అసలు ఆ విషయం మాట్లాడకుండా పోయాడు. రష్యా ఆయిల్ మీరు రష్యా ఆయిల్ ని చైనాకి, ఇండియాకి ఇవ్వద్దని పుతిన్ ని అనే ధైర్యం చేయలేదు ట్రంప్. తర్వాత రెండోది, ఇప్పుడు కూడా అయిన తర్వాత కూడా ప్రెస్ స్టేట్మెంట్ లో కూడా ఆ విషయం ట్రంప్ ప్రకటించలేదు. కాబట్టి మనకు కొంత రిలీఫ్ దొరకవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు ఇవాళ డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది అనలేదు కాబట్టి, రష్యా నుంచి ఆయిల్ ఎగుమతి చేయొద్దని రష్యాని అనలేదు కాబట్టి, మనకు రష్యా నుంచి ఆయిల్ కొంటే 50% అనేది బహుశా ఆ స్టేట్మెంట్ అనేటువంటిది ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. రోజులు గడిస్తే గానీ దాని మీద ఏ వైఖరి తీసుకుంటుంది అనేది మనకు తెలియదు ఇంకొక 1-2 రోజుల్లో.
సరే, ఇప్పుడు ఇరు దేశాల్లో కూడా శాంతి పవనాలు వీయాలంటే అసలు ఏం చేయాలంటారు? నాటోలో చేరటం అనేది ప్రీ కండిషన్ అండి. హ్మ్. యుక్రెయిన్ డిక్లేర్ చేయాలి, అమెరికా డిక్లేర్ చేయాలి. అమెరికా మేము నాటోలో చేర్చుకోనాలి, ఉక్రెయిన్ జెలెన్స్కీ మేము నాటోలో చేరం భవిష్యత్తులో అని స్టేట్మెంట్ ఇవ్వాలి. అక్కడి నుంచి మొదలైతే శాంతిగా ప్రశాంతంగా ఉండటం పెద్ద కష్టమైన పని కాదు. హ్మ్. ఎందుకంటే ఏదో నష్టం జరగవచ్చు, లాభం జరగవచ్చు, అయ్యేని ఉండొచ్చు కాక ఇద్దరికి ఖర్చు అయింది. అదే ఇప్పుడు సోవియట్ రష్యా కూడా డిఫెన్స్ లో పెద్ద దేశం, కానీ ఇంటర్నేషనల్ ఎకానమీ చూస్తే చిన్న దేశమే. 15 కోట్ల. ఇప్పుడు సోవియట్ రిపబ్లిక్లని విడిపోయిన తర్వాత రష్యా సగం దేశమే మిగిలింది. అదివరకు 34 కోట్ల జనాభా ఉన్నటువంటి రష్యా ఇప్పుడు 15 కోట్లే. మిగతా రిపబ్లిక్లన్నీ వేరే దేశాలకు ఏర్పడ్డాయి. తర్వాత ఎకానమీ కూడా డాలర్ స్టాండ్స్ లో పెడిస్తే $2 ట్రిలియన్, రూబుల్ స్థానాల్లో కొలిస్తే మాత్రం $7 ట్రిలియన్ ఉంది. అంటే వాళ్ళకు రూబుల్ యొక్క కొనుగోలు శక్తి రష్యాలో ఎక్కువ ఉంది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ థియరీ ప్రకారం దాన్ని $7 ట్రిలియన్ గా లెక్కిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాటోలో చేర్చుకునేటువంటి ప్రకటన వస్తే త్వరితంగా శాంతి పవనాలు వీచే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు బైడెన్ వల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిందా? ఎందుకంటే పుతిన్ వ్యాఖ్యల వెనక కూడా మర్మం ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నిన్న ట్రంప్ తోటి భేటీ తర్వాత ప్రెస్ మీట్లో చెప్పారు, ట్రంపే గనక ఉంటే అసలు ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదని కూడా అన్నారు. అసలు అతని వ్యాఖ్యల మర్మం ఏంటి? అతనే కాదు, ట్రంప్ కూడా ఏడాది ముందు అన్నాడు, యుద్ధం చేయాల్సింది కాదు, నేను అధికారంలోకి వస్తే 4 days లో యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తాడు. మళ్ళీ నిన్నగాక మొన్న క్షమాపణ చెప్పిండు, నేను అప్పుడు అట్లా అన్నా కానీ ఇప్పుడు నా శక్తి సరిపోవట్లేదని కూడా అన్నాడు. యుద్ధం ఆపేందుకు నా శక్తి కూడా సరిపోవట్లేదని కూడా అన్నాడు. అంటే రష్యాను తక్కువ అంచనా వేసి ట్రంప్ ఆ మాట అన్నాడు, 3 రోజులు ఆపేస్తాని. అంటే రష్యా మీద రిస్ట్రిక్షన్స్ రాగానే రష్యా మీద రిస్ట్రిక్షన్స్ మొదలుపెట్టిండు. ఆర్థికంగా దివాలు తీస్తే రష్యాని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదని, యుద్ధం చేసే స్థితిలో ఉండదని. కానీ యువతల దాని రెవెన్యూ మొత్తం కూడా ఆయిలే కాబట్టి ఆయిల్ చైనా భారతదేశం దిగుమతి చేస్తే రష్యన్ ఎకానమీ సస్టైన్ అయింది. అది ట్రంప్ అనుకోలేదు. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి బిడెన్ అనవసరంగా యుద్ధంలోకి లాగాడు, ఉక్రెయిన్ ప్రోత్సహించాడు అనేది పుతిన్ స్టేట్మెంట్. ఈ పుతిన్ స్టేట్మెంట్ వల్ల అమెరికా డిఫెన్స్ లో పడేయగలిగాడు. అంటే బిడెన్ యొక్క తప్పుడు నిర్ణయమే యుక్రెయిన్ యుద్ధానికి కారణం. బిడెన్ యొక్క తప్పుడు నిర్ణయమే యూరోప్ యూనియన్ జెలెన్స్కీని ప్రోత్సహించి యుద్ధానికి దించాడు అనేది పుతిన్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. అంటే అది బిడెన్ అన్నా మరొకరైనా అమెరికాను డిఫెన్స్ లో పడేయగలిగాడు పుతిన్ ఆ మాటని. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.